హాయ్ అండి. మీ అందరికి 90స్ కిడ్స్ చిన్ననాటి ఫేవరెట్ స్వీట్ గుర్తుందా? ఈరోజు మనం ఆ కమ్మర్ కట్ రెసిపీని హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక్కసారి మీరు చూస్తే మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి. ఈ కమ్మర్ కట్ 90స్ టైంలో ప్రతి ఒక్కరింట్లో కూడా ఉండేది. మనం స్కూల్‌కెళ్ళే టైంలో ఈ కమ్మర్ కట్‌ని ఎక్కువగా తీసుకొని తినేవాళ్ళం. ఇది బబుల్ గమ్ లాగా లాగుతూ, స్ట్రెచ్ అవుతూ చాలా చాలా ఫన్‌గా ఉండేది కదా! అది తినేటప్పుడు ఎంత గమ్మత్తుగా, ఎంత రుచిగా ఉండేదో. అసలు ఈ రెసిపీ బెల్లం, గోధుమ పిండితో తయారు చేస్తారు. కానీ నేను హెల్తీగా ఉండాలని మీకోసం ఇలా ప్లాన్ చేశాను. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనమే కాదు మన పిల్లలకి కూడా ఈ స్వీట్ చాలా చాలా హెల్తీ అండి. మరింకెందుకు ఆలస్యం ఒక్కసారి ఈ కమ్మర్ కట్ రెసిపీని నా స్టైల్‌లో ట్రై చేయండి. దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకొని, ఆ కొబ్బరికాయని పగలగొట్టిన తర్వాత ఇలా తురిమి తీసుకోండి. ఒక మొత్తం టెంకాయ కొబ్బరి తురుమంతా కూడా ఇక్కడ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వేసి చూపిస్తానండి. ముందుగా మనం కొబ్బరిని తురిమి తీసుకున్నాం కదా! ఆ కొబ్బరి తురుమును ఏదైనా ఒక గిన్ని కొలతతో తీసుకోండి. ఇక్కడ చూడండి ముప్పావు కప్పు దాకా అయింది. అంటే ఒక బౌల్‌కి కాస్త తక్కువగా ఉందన్నమాట. ఇది పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఒక 3-4 స్పూన్ల దాకా సుజీని అదేనండి బొంబాయి రవ్వని తీసుకోండి. ఈ రవ్వ మీకింకా ఈజీగా తెలియాలంటే టీ కప్ ఉంటుంది కదండీ! మనం ఇంట్లో చిన్న గ్లాస్‌తో కాఫీ, టీ తాగుతూ ఉంటాం కదా! ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ తీసుకోండి సరిపోతుంది. ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మంచిగా స్మెల్ వచ్చేదాకా వేయించుకోండి. అది కూడా లో ఫ్లేమ్‌లో. మనం లో ఫ్లేమ్‌లో ఏదైనా వేయించాము అంటే లోపలి దాకా బాగా వేగి తినేటప్పుడు మంచిగా క్రంచీగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకని లో ఫ్లేమ్‌లో బాగా వేయించండి. ఎప్పుడైతే రవ్వ బాగా వేగి మంచి స్మెల్ వస్తుందో అప్పుడు మనకి బాగా వేగిపోయినట్టు. ఇలా రవ్వ అంతా కూడా నిదానంగా బాగా వేయించుకున్నాక, ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్నాం కదా! ఆ కొబ్బరి తురుమును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మీరు కావాలంటే కొబ్బరిని తురిమేటప్పుడు కొబ్బరి పైన నల్లగా ఉంటుంది కదా! ఆ పెంకునంతా కూడా తీసేసుకొని తురుముకోవచ్చు. కానీ నేనిక్కడైతే అలా ఏమీ చేయలేదు. డైరెక్ట్‌గా కొబ్బరిని తురిమేసేసాను. ఈ కొబ్బరి తురుమును వేసుకున్నాం కదండీ! ఇది ఎక్కువ సేపు వేగక్కర్లేదు. మనకి ఒకే ఒక నిమిషం వేగితే సరిపోతుంది. ఇలా ఒక నిమిషం పాటు మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించండి. ఒక నిమిషం వేగితే చాలు ఎక్కువ అస్సలు వేగక్కర్లేదండి. చూడండి ఇక్కడ నేను ఒక నిమిషం పాటు మాత్రమే వేయించేసేదాన్ని. వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేసి ఈ ప్యాన్‌ని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. మనం బెల్లం కరిగించుకోవడానికి. మనం కొబ్బరిని ఎంతైతే తీసుకున్నామో అంతలో సగం బెల్లం తురుము తీసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్‌ని టీ లేదా కాఫీ తాగుతాం కదా! ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్‌ని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బెల్లం కరిగించుకోవడానికి అవసరమయ్యే వాటరే మనకి చాలనమాట. ఇలా టీ గ్లాస్ వాటర్‌ని ఏసేసుకొని ఇదంతా మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. చూడండి ఇక్కడ బెల్లం బాగా కరిగిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసేసుకొని, ఈ బెల్లం సిరప్‌ని మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండీ! ఆ కొబ్బరి మిశ్రమాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసుకొని, అందులోకి స్టెయినర్ సహాయంతో ఈ బెల్లాన్ని ఉడగట్టుకోవాలి. ఈ బెల్లం సిరప్‌లో ఇసుక లేదా చెత్త ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ! అందుకని బెల్లాన్ని కరిగించుకొని మనం సెపరేట్‌గా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసేసుకొని, ఇదంతా చూడండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. దాదాపు మనకిది 5-10 నిమిషాలు టైం పడతది ఫ్రై అవ్వడానికి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకుంటూనే ఉండాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్‌లో తయారు చేస్తున్నాను కాబట్టి ఇది పెనంకు అతుక్కోదు. సెపరేట్ అవుతూ వస్తుంది. అదే స్టీల్ లేదా ఐరన్ ప్యాన్‌లో చేస్తున్నట్టయితే పెనంకు అతుక్కుంటుంది. అందుకని మనం నాన్ స్టాప్‌గా కలుపుతూనే ఉడికించుకోవాలి. అదే మీరు ఇలా నాన్ స్టిక్ పెనం తీసుకున్నట్టయితే మాత్రం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవచ్చు. కొద్దిసేపు రెస్ట్ ఇస్తూ అన్నమాట. ఇలా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. కాస్త దగ్గర పడ్డాక అంటే ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని, అలాగే 2 స్పూన్ల దాకా గసగసాలను వేసుకోవాలి. ఇవి మన బాడీకి చాలా చలువనిస్తాయండి. మనం వేడి చేసినప్పుడు ఎక్కువగా గసాల్ని నములుతూ తింటూ ఉంటాం. అంటే పెద్దలు చెప్తూ ఉంటారు కదా! నోటి పూత వచ్చినప్పుడు కానీ, లేదా నోట్లో పగుళ్ళు, పెదవులు పగిలినప్పుడు, బాడీలో వేడి చేసినప్పుడు కొద్దిగా గసాల్ని
నమిలి మింగేయండి. వేడి అనేది తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు. అది నిజమేనండి. మన బాడీలో వేడి ఎక్కువైనప్పుడు కొద్దిగా గసాల్ని నమిలి మింగేసామంటే మన బాడీలో టెంపరేచర్ అనేది చాలా కంట్రోల్‌లోకి వస్తుంది. ఇది నేను చాలా సార్లు గమనించాను. మీకు కూడా ఎప్పుడైనా బాడీలో వేడి ఎక్కువగా ఉందన్నప్పుడు ఇది ట్రై చేయండి. ఇలా గసాలను నెయ్యిని వేసుకున్నాం కదా! మరొక 5 నిమిషాలు వేయించుకున్నామంటే చూడండి ఇలా పెనంకు పూర్తిగా సెపరేట్ అవుతుంది కదా! చూస్తున్నారుగా? ఇలా పూర్తిగా సెపరేట్ అవుతున్నప్పుడు ఇక మనకిది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టు. అంతే కాదండోయ్! ఇలా రెడీ అయిపోయినప్పుడు మనకి మంచి స్మెల్ ఒస్తుంది. ఎంత మంచి స్మెల్ అంటే మనం వేడి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా తినేద్దామా అని అనిపిస్తుంది. అంత మంచి స్మెల్‌తో ఇది టెంప్టింగ్ చేస్తుంది. అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించేసేసుకోవాలి. ఇది మనకి రెడీ అయిపోయింది. అంతేనండి. మన హెల్తీ కమ్మర్ కట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఒక్కసారి నమిలితే చిన్ననాటి మజా అంతా గుర్తుకొచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. ఈ 90స్ కిడ్స్ మిస్ అవుతున్న ఫేవరెట్ స్వీట్ ఇప్పుడు మన ఇంట్లో ఇంకా హెల్తీగా తయారు చేసేసుకోవచ్చు. ఎంత సింపుల్‌గా చేశానో మీరు కూడా చూసారు కదా! మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ చూడ్డానికే కాదు హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. కొబ్బరిలోను, బెల్లంలోను, గసగసాల్లోను మనకి మంచి ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. మరి మీరు కూడా ఈ రెసిపీని తయారు చేస్తారు కదూ! ఇది తయారు చేసుకునేటప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించేసాం కదండీ! వేడిగా ఉన్నప్పుడే మనకి కావాల్సిన సైజులో ఉండల్ని తయారు చేసేసుకోవాలి. వేడి తగ్గేసి చల్లబడిందనుకోండి ఉండకి ఇది రాదన్నమాట. పూర్తిగా గట్టి పడిపోతుంది. అందుకని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన సైజులో ఉండని తయారు చేసేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసాను. పెద్ద గోలీ సైజ్ అంతన్నమాట. ఎందుకంటే చిన్న చిన్నగా ఉన్నాయనుకోండి, మనం ఒకటంతా నోట్లోకి పెట్టేసేసుకొని బాగా నములుతూ తినేయొచ్చు. గమ్మత్తుగా ఉంటుంది. అందుకనే నేనైతే చిన్న చిన్న సైజులో తయారు చేసేసాను. అంతేనండి. కమ్మర్ కట్ రెసిపీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు చిన్ననాటి జ్ఞాపకంగా ఏదైనా స్వీట్ ఉంటే కామెంట్ చేయండి. అది కూడా నేను వీడియోలో చేసి చూపిస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.